హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఇంజినీరింగ్ కాలేజ్ లైఫ్‌లో క్లబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో, ఇటువంటి క్లబ్స్ ఎస్ఆర్ఎంలో గాని, పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎలా ఉంటాయి? ఎస్ఆర్ఎంలో ఎన్ని క్లబ్స్ ఉన్నాయి? మొత్తము దా 12 క్లబ్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయండి. మీకు నచ్చినటువంటి ఏరియాలో మీరు చేరి మీ యొక్క సర్వీస్‌ని, మీ యొక్క ప్యాషన్‌ని తీర్చుకోవచ్చు. సో, ఎటువంటి క్లబ్స్ ఉన్నాయనే విషయాన్ని మనం క్లుప్తంగా చూద్దాం. ఇందులో క్లబ్ నంబర్ 1 రోటరాక్ట్ క్లబ్. ఈ రోటరాక్ట్ క్లబ్ అంటే ఏందంటే, ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటాయో, అంటే సమాజానికి మనం ఏదో చేద్దాం, సెన్సిబుల్‌గా ఉందాం. సమాజం పట్ల, వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల, దేశం పట్ల ఎలా మనం రెస్పాన్సిబుల్‌గా మెలగాలి. ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ అంటారు దీన్ని. సో, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి విద్యార్థులందరూ రోటరాక్ట్ క్లబ్ అనే దాంట్లో ఉంటారు. క్లబ్ నంబర్ 2 ఆస్ట్రోఫీలియా. అంటే ఈ గెలాక్సీ, స్టార్సు, రాకెట్ సైన్సు, ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి రకరకాల గ్రహాలు, శకలాలు, నక్షత్రాలు, భూమి, ఆకాశం ఇట్లా ఏదైతే ఉన్నాయో, ఈ ఆస్ట్రోనాటిక్‌కి సంబంధించినటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆస్ట్రోఫీలియా అనేటువంటి క్లబ్‌లో ఉంటారు. థర్డ్ క్లబ్ ఫ్యాషన్ క్లబ్. మంచి మంచి డ్రెస్సులు ఎలా ఏసుకోవాలి, మోడర్న్‌గా ఎలా ఉండాలి, దీంట్లో ఏమి అడ్వాన్స్‌మెంట్ ఉంటాయి. ఈ ఫ్యాషన్ రిలేటెడ్‌గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఫ్యాషన్ క్లబ్‌లో ఉంటారు. అండ్ ఫోర్త్ కేటగరీ మ్యూజిక్ క్లబ్. మ్యూజిక్ ప్రియులుంటారు. వాయిద్యాలుంటాయి. అదేవిధంగా వయలిన్ ఉంటుంది. అదేవిధంగా పాటలుంటాయి. ఆటలు, పాటలు ఇటువంటియన్నీ గూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మ్యూజిక్ క్లబ్‌లో ఉంటారు. కొంతమందికి లిటరేచర్ మీద ఆసక్తి ఉంటుంది. ఇది ఐదో రకమైనటువంటి క్లబ్బు. ఈ లిటరేచర్ క్లబ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా సాహిత్యము, పురాతన శాస్త్రాలు, సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యము, హిందీ సాహిత్యము, అదేవిధంగా భారత యొక్క సాహిత్యము, ఇట్లా ఎవరైతే సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉంటారో వీళ్ళందరూ లిటరేచర్ క్లబ్‌లో ఉంటారు. ఇంకా ఆరో కేటగరీ ఫెస్టివల్ క్లబ్స్. కొంతమందికి అసలు వినాయక చవితి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, లేకపోతే దీపావళి వచ్చినా వీళ్ళని పండగల సెలబ్రేషన్, హోలీ వచ్చినా గానీ వీళ్ళని పట్టలేమన్నట్టు. వీళ్ళ యొక్క ఎంజాయ్‌మెంట్ పతాక స్థాయిలో ఉంటుంది. దాన్ని సెలబ్రేట్ చేయాలని, దాన్ని కండక్ట్ చేయాలని, దాన్ని ఆర్గనైజ్ చేయాలని, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఫెస్టివల్ క్లబ్‌లో ఉంటారు. తర్వాత ఏడో రకమైనటువంటిది డాన్స్ క్లబ్. మంచిగా సాంగ్ ఇనొచ్చిందంటే వీళ్ళకసలు చిందాగదు. తీన్మారేసుకో అన్నట్టుగా ఇక డాన్స్ కుమ్మేస్తా ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా డాన్స్ క్లబ్‌లో ఉండి, వాళ్ళందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి కూడా డిఫరెంట్ డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకొక ఫ్లోర్ ఉంటుంది. వీళ్ళకొక ట్రైనర్ ఉంటారు. అంటే ప్రతి క్లబ్‌కి ఒక మెంటర్ ఉంటాడు. ఈ మెంటర్ ఆధ్వర్యంలో వాళ్ళు ఆ పర్టిక్యులర్ స్కిల్‌ని అక్వైర్ చేసుకొని ప్రదర్శనిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క స్ మనసు తృప్తిగా ఉంటుందన్నట్టు. ఇంజినీరింగ్ కాలేజీలో లైఫ్‌ని మిస్ అవ్వకూడదని ఎందుకు చెప్తారంటే, ఇవన్నీ ఉండాలండి జీవితంలో. ఇప్పుడు మీరొక కాలేజీలో డిగ్రీ చేరుతారు. లేకపోతే ఒక పనికిమాలిన కాలేజీకి పోయి చేస్తారు. కనీసం వాళ్ళకి ఇప్పుడు ఇయన్నీ ఒక్కొక్క క్లబ్‌కి ఒక్కొక్క ఫ్లోర్ గావాలి. ఒక్కొక్క మెంటర్ గావాలి. దాదాపు ఈడ మనకి ఎస్ఆర్ఎంలో తీసుకుంటే 12 క్లబ్స్ ఉన్నాయి. అంటే 12 పెద్ద రూమ్స్ దీనికి అలొకేట్ అయ్యి ఉండాలి. 12 మంది మెంటర్స్ ఉండాలి. దీన్ని ఆర్గనైజ్ చేసేదానికి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మ్యూజిక్ అంటే మ్యూజిక్‌కి సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్ ఉండాలి. డాన్స్ క్లబ్ అంటే డాన్స్ ఫ్లోర్ ఉండాలి. లిటరేచర్ క్లబ్ అంటే ఆ లిటరేచర్‌కి సంబంధించినటువంటి లైబ్రరీ అంతా ఉండాలి. ఫిలాంథ్రపిక్ యాక్టివిటీ అంటే దానికి సంబంధించిన మెంటర్ ఒకడుండాలి. సో, ఇదంతా చిన్న కాలేజీలో మెయింటైన్ చేయటం కాదు. చదువనేది వస్తుందండి. మనం చదివేసుకుంటాం. అంతా ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్ చదివినరు, చూసినరు. స్టేట్ సిలబస్‌లోనే 90% పిల్లలున్నారు. ఏంది అంతా నైట్ బ్యాటింగేగా. వాడు ఇంపార్టెంట్ క్వెషన్‌లు ఇస్తాడు. మగప్ ఏసినవా 90% తెచ్చుకున్నావు. ఇంతే కదా మన స్టోరీ ఈడ. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడి అట్లా ఏం చేసుకోవద్దు. జస్ట్ చిల్, ఎంజాయ్ అండ్ స్టడీ. మీరు బేసిక్ కామన్ సెన్స్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా జాబ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఆశయాలు 50,00,000, ₹1,00,00,000 అట్లా వద్దండి. నార్మల్‌గా ఉండండి. మీరేదైనా ఒకటే సబ్జెక్ట్ ఎంచుకొని దాని మీద పట్టు సాధిస్తే సరిపోతుంది. సో, ఈ క్లబ్స్ విషయానికొస్తే ఎనిమిదో నంబర్ క్లబ్ వచ్చేసి మూవీస్ అండ్ డ్రామాటిక్స్. అంటే కొంతమంది షూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ చేసినట్టుగా చిన్న చిన్న షార్ట్స్ చేస్తూ ఉంటారు. లేకపోతే దాన్నేమంటారు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. డ్రామాస్ రాస్తూ ఉంటారు. డ్రామాస్ అన్నీ గూడా వాళ్ళు ఇంకొక రకమైనటువంటి క్లబ్ స్పోర్ట్స్ క్లబ్.
వీళ్ళు అన్ని రకాల ఆటల్లో బాస్కెట్ బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ రకరకాల యాక్టివిటీస్‌లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ వాళ్ళందరూ క్లబ్స్‌గా ఫార్మ్ అవుతూ ఉంటారు. సో, ఈ ఫెసిలిటీ అంతా ఉండాలి గదా! మనం చేయాలన్నట్లయితే ఒక గ్రౌండ్స్ ఉండాలి. ఆ గ్రౌండ్స్‌ని మెయింటైన్ చేసేవాడు ఉండాలి. పీడీస్ ఉండాలి. వీళ్ళందరూ కూడా ఉండాలి. క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ మీడియా. కొంతమందికి బొమ్మలు గీయటం అంటే ఇష్టం. ఎడిటింగు, బొమ్మలు గీయటము, క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ మీడియా డిపార్ట్‌మెంట్. ఇంకొంతమందికి వుమెన్స్ ఎంపవర్‌మెంట్ ఆడపిల్లలుంటారు. శ్రీశక్తి జిందాబాద్. వి ఆర్ నాట్ లెస్ థాన్ ఎనీవన్. శ్రీశక్తి అది వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ కొంతమంది ఆ రకమైనటువంటి ఆడపిల్లలు కూడా ఉంటూ ఉంటారనమాట. సో, వాళ్ళు స్త్రీలంతా స్వశక్తితో బతకాలి. స్త్రీల హక్కుల కోసం కొట్లాడాలి. ఇట్లా రకరకాల భావజాలం కలిగినటువంటి అమ్మాయిలు కూడా ఉంటూ ఉంటారు. సో, వాళ్ళ భావజాలాన్ని విస్తృతపరచుకోవాలన్నా, వాళ్ళ భావజాలం కలిగినటువంటి లైక్ మైండెడ్ పీపుల్‌తో కలుసుకోవాలన్నా దీనికొక క్లబ్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ క్లబ్. బేసిక్ సెల్ఫ్ డిఫెన్సింగ్ నేర్పించటం. వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసము వాళ్ళకి టైక్వాండో గాని, లేకపోతే కరాటే గాని చిన్న చిన్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ నేర్పించి, వాళ్ళు ఏదైనా ఆపద సమయంలో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటట్టుగా పర్టిక్యులర్‌గా అమ్మాయిలకి ఈ యొక్క సిస్టమ్ అనేది ఈ క్లబ్‌లో ఉండటం చాలా అవసరం. ఉదాహరణకు పెప్పర్ స్ప్రే ఉంటది. దాన్ని ఎట్లా వాడాలి? ఏ సందర్భంలో వాడాలి? దానికి చట్టం ఏం చెప్తుంది? సో, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ క్లబ్‌లో వస్తాయి. తర్వాత మనకి 13వ నంబర్ క్లబ్ వచ్చేసి సోషల్ క్లబ్. సోషల్ క్లబ్ అంటే సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. రోడ్డు మీద చెత్తేయటం, లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టటం, వృద్ధాశ్రమాలకు పోయి పండ్లు పంచటం, లేకపోతే వరద బాధితులకు పోయేసి కంబళ్ళు పంచటం, అర్ధరాత్రి రోడ్డు మీద పడుకున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా దుప్పట్లు ఇటువంటివన్నీ స్వెటర్లు ఇవ్వటం. ఇదంతా సోషల్ క్లబ్‌లో ఉన్నటువంటి పిల్లలు. సోషల్ మైండ్ సెట్ ఉంటది వాళ్ళకి. ఎప్పుడు ఏదో ఎవరికొకరికి ఏదో ఒకటి చేద్దాం అనేటువంటిది. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్‌గా ఉంటారు. నెక్స్ట్ గేమింగ్ క్లబ్ అండి. కొంతమందికి ఆ పబ్‌జీలు, గిబ్జీలు నాకు పెద్దగా తెలీదు గానీ, ఓయమ్మ తెగ ఆడుతుంటారు పిల్లకాయలు. దీనికి కూడా ఇప్పుడు లేటెస్ట్‌గా అవసరం ఉంది కాబట్టి, ఇప్పుడు అందరూ పుట్టినప్పటి నుంచి ఆ ఫోను ముందు చూసి, చూసి అందరూ అద్దాలు తెచ్చుకున్నాం. ఆ ఫోను చూసి, చూసినటువంటి బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ ఒక దగ్గర చేరి గేమింగ్ అనేది చేస్తూ ఉంటారు. గేమ్ డెవలప్‌మెంట్ చేస్తారు. గేమ్‌లు ఆడతారు. దానికి సంబంధించిన కొంతమందికి నెక్స్ట్ వచ్చేసి 15వ నంబర్ క్లబ్ వచ్చేసి క్విజ్ క్లబ్. చిన్నప్పటి నుంచి మీకు తెలుసు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆ రాష్ట్రానికి రాష్ట్రపతి ఎవడు? ప్రధానమంత్రి ఎవడు? ఆ దేశం రాజధాని ఏంది? ఇయన్నీ చిన్నప్పుడు మీకు తెలిసిన క్విజ్‌లే గదా! ఇట్లా మెమరీ గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. చెస్ లాంటివి గాని, లేకపోతే ఆడుకుంటూ అదేది ఆహ్, తిప్పి మొత్తం అంతా ఒక దగ్గర చేయడం. ఇట్లా రకరకాల గేమ్స్ అనేటువంటి క్విజ్‌లు పెట్టుకొని పిల్లలందరూ గూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని, వాళ్ళ యొక్క మెమరీ పవర్‌ని ప్రూవ్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ ఉంటారు. వాళ్ళందరూ క్విజ్ క్లబ్‌లో ఉంటారు. ఇలా 15 క్లబ్స్ ఎస్ఆర్‌ఎంలో ఉన్నాయండి. నేను ఇంజినీరింగ్ డొమైన్ సెక్షన్‌లో దాదాపు 17 సంవత్సరాల నుంచి ఉన్నా. ఎప్పుడు మనం నేను మల్లారెడ్డి కాలేజ్‌లో అడ్మిషన్స్ చేసిన దాదాపు ఒక 10 ఏళ్ల పాటు. నేను 4 ఏళ్ల పాటు ఇంజినీరింగ్ కాలేజ్ నడిపించిన. మేము నడిపినటువంటి కాలేజీలో ఈ పేర్లు కూడా తెలీదు. ప్రిన్సిపల్ లెవెల్‌లో లేకపోతే అడ్మినిస్ట్రేటర్ లెవెల్‌లో ఇలాంటిది పెట్టాలని ఆలోచన వచ్చిందనుకోండి, మేనేజ్‌మెంట్ ముచ్చిన గుంతలో ఒకటి కడతది. "అరేయ్! మూసుకొని నీ పని చేసుకోపోరా! ఆడొచ్చేవాడు ఎట్టైనా వస్తాడు" అని చెప్పేసి ఈ పిల్లలకి మానసిక వికాసం, వాళ్ళ యొక్క ఆలోచనలకి ఎగ్జిక్యూట్ చేసుకునేదానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అవసరం. ఇది అవసరమే, చదువు అవసరమే, ప్లేస్‌మెంట్స్ అవసరమే, ఫ్రెండ్స్ అవసరమే. ఏమీ లేకుండా మనమేమన్నా మానులం గాదు, ముద్దులం గాదు. కాబట్టి ఎస్ఆర్‌ఎం ది బెస్ట్ చాయిస్. దట్ టూ అన్నీ ఉన్నా గానీ డబ్బులు గూడా మనకి ఇంపార్టెంట్. ఈరోజు నేను చెప్తున్నాను గదా! 10,00,000 నుంచి 10,00,000లో మీకు ఇంక్లూడింగ్ హాస్టల్‌తో కలిపి ఎస్ఆర్‌ఎంలో కంప్లీట్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు. ఈ సీట్లు అయిపోయేంత వరకు వేరే కాలేజీలో మనం ఎందుకు చేరాలన్నది నా క్వెషన్. దీన్ని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.